గ్లోబల్ సమ్మిట్లో రెండో రోజు అఫోర్డబుల్ హౌసింగ్ సంబంధించిన సెషన్ జరిగింది. ప్రతి మనిషికి ఒక కామన్ మ్యాన్కైనా మధ్యతరగతి వాళ్ళకైనా ఎవరికైనా సొంతింటి కళ అనేది చాలా వరకు ఒక కలగానే మిగిలే పరిస్థితిలో ఇలాంటి సమయంలో ఈ గ్లోబల్ సమ్మిట్లో దీని గురించి చర్చించి హైదరాబాద్లో ఈ మధ్య కాలంలో అఫోర్డబుల్ హౌసింగ్ అనేది తగ్గుతూ వస్తుంది కాబట్టి దీన్ని అడ్రస్ చేయడానికి కూడా ఒక సెషన్ కండక్ట్ చేయడం గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయంలో ఒక భాగం. దీంట్లో పార్టిసిపేట్ చేసిన సత్యరెడ్డి గారు మనతో ఉన్నారు. సత్యరెడ్డి గారు, అఫోర్డబుల్ హౌసింగ్ అనేది హైదరాబాద్కి చాలా దూరం ఉందని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటారు. బట్ ఈ రోజు దీని మీద ఒక సెషన్ చేయడం వల్ల నిజంగానే అఫోర్డబుల్ హౌసింగ్ హైదరాబాద్లో ఎస్పెషలీ ఈ ఫోర్త్ సిటీలో కనిపించే అవకాశం ఉంటుందా? సార్, ఇప్పుడు అఫోర్డబుల్ హౌసింగ్ అనేది అన్ని చోట్ల అవసరమే. అది కాకపోతే ముఖ్యంగా ఏమవుతుందంటే, ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ అంటే ఏదో ఉన్న వాళ్ళే ఉంటారు, ధనవంతులే ఉంటారు, ఎడ్యుకేటెడే ఉంటారు అని అపోహ ఉన్నది. కానీ అది 100% కరెక్ట్ కాదు. ఈవెన్ తాలూకాలు, జిల్లాలలో కూడా ఈ అఫోర్డబుల్ హౌసింగ్ అనేది చాలా అవసరమే. దాని విషయంలో చాలామంది క్వశ్చన్స్ రేజ్ చేయడము, దానికి ఆన్సర్స్ ఇవ్వడము, ఇవంతా చాలా క్లారిటీగా ఉంది. ముఖ్యంగా ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అనేది చాలా పాజిటివ్ స్టెప్. తెలంగాణకు ఎంతో లాభదాయకం, అభివృద్ధిలో దోహదపడుతుంది. ఇలాంటివి సంవత్సరానికి ఒకసారి పెడితే కూడా ఇంకా మంచిది అనేది నా అభిప్రాయము. దీన్ని గవర్నమెంట్ కూడా పరిశీలించి టేకప్ చేస్తుందని ఆశిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి. రమణ గారు కూడా మనతో పాటు ఉన్నారు, ఇంజనీర్స్ ఇండియా చైర్మన్గా ఉన్నారు. సో రమణ గారు, ఒకటి చెప్పండి, ముఖ్యంగా మనకి అఫోర్డబుల్ హౌసింగ్ అనేసరికి ప్రతి బిల్డర్ అనుకుంటారు గవర్నమెంట్ సపోర్ట్ చేయాలని. గవర్నమెంట్ అనుకుంటుంది బిల్డర్స్ సపోర్ట్ చేసి వాళ్ళ మార్జిన్స్ తగ్గించుకొని వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసి అందుబాటు ధరలకి ఇల్లులు తీసుకురావాలని. టెక్నాలజీ ఇంత పెరుగుతూ ఉంది ప్రపంచవ్యాప్తంగా. ఇన్ని కొత్త కొత్త టెక్నాలజీల ద్వారా ఇల్లులు ఒక రోజులో ఒక ఇల్లు కట్టే పరిస్థితి కూడా 3D ప్రింటింగ్ టెక్నాలజీ వరకు వచ్చాం. సో ఇలాంటి పరిస్థితుల్లో అఫోర్డబుల్ హౌసింగ్ అనేది బిల్డర్స్ బాధ్యత, గవర్నమెంట్ బాధ్యత? Sir, as I'm taken good confidence today, బిల్డర్స్తో పాటు ప్రభుత్వం కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు, మేడం గాంధీ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు, ఆ రోజుల్లో కొంచెం 4 తాటాకులు 4 బొంగులు ఇస్తే చిన్న గుడిసె కట్టుకున్నారు. ఐఎమ్ ఫ్రమ్ తాండా ప్లేస్. అక్కడ నుంచి తర్వాత ఎన్టీ రామారావు గారు వచ్చేప్పుడు 2 బెడ్రూమ్ హౌస్ పెట్టారు, 15 కాలనీ పెట్టారు. ఈరోజు దాని తర్వాత 2 బెడ్రూమ్ హౌస్ అని చెప్పి ఈరోజు అండర్ డైనమిక్స్ ఆఫ్ రేవంత్ రెడ్డి గారు, ప్రొఫెసర్ సంతోష్ రేజ్ వెరీ గుడ్ పాయింట్స్ అండ్ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, అండ్ ప్రొఫెసర్ రాఘవాచారి గారు గతంలో ఆర్ఎస్సీ వరంగల్ ఇచ్చిన ప్రధానంగా హైదరాబాద్ సిటీలో డెన్సిటీ పడకుండా చుట్టూ ఉన్న ప్రాంతాల్లో డెవలప్ చేయాలనే గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనతో ఈజ్ ఎ గుడ్ ఫర్ హౌసింగ్ డెవలప్మెంట్. అండ్ हमारे फ्रेंड एक बोल रहे जस्ट ये जंगल में मंगल बना दिया, जस्ट लाइक नार्थन पीपल आर आल्सो కామెంటింగ్. సో ఇది 100% పాసిబుల్. ప్రభుత్వ సహకారం ఎప్పుడు ఉంటుంది. కొద్దిగా పెరుగుతున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ దృష్టిలో పెట్టుకుని బిల్డర్స్ కూడా కొన్ని సిమెంట్ ఫ్యాక్టరీ కూడా ముందు వచ్చినాయి ఫర్ ఈ 2 బెడ్రూమ్ హౌసెస్కు తక్కువ ధర ఇస్తారని చెప్పి. ఆ విధంగా ఇది 100% పాసిబుల్. రైజింగ్ తెలంగాణలో ఇటువంటి చర్చ రావడం చాలా సౌకర్యం. గ్రాడ్యువల్గా ఇది ముందుకు వెళ్ళి బోత్ ఇటు ప్రభుత్వము అటు కొన్ని ఎన్జిఓ సంఘాలు ముందు వచ్చి కూడా ప్రైవేట్ పార్టీ కూడా జరగాలి. దీనికోసం మా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కూడా టెక్నికల్ టాక్ పెట్టబోతున్న త్వరలో. ఇది 100% పాసిబుల్. ముఖ్యంగా మనకి అంటే ఫోర్త్ సిటీ ఏదైతే భారత్ ఫ్యూచర్ సిటీ ఇక్కడ క్రియేట్ అవుతుందో, జనరల్గా అనుకునేది ఏంటంటే బిల్డర్లు కాస్త దూరంగా వెళ్తే ధరలు అందుబాటులోకి ఇచ్చే అవకాశం ఉంటుంది, కాకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు అని. ఈ ప్రభుత్వం, మీరు గత 2 రోజుల నుంచి అన్ని సెషన్స్లో మీరు పార్టిసిపేట్ చేశారు కాబట్టి అది సాధ్యం అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? 100% పాసిబుల్ సార్. ఫ్యూచర్ సిటీ ఈజ్ ఎ బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ అవర్ హానరబుల్ సీఎం రేవంత్ రెడ్డి గారు. అండ్ ఆల్సో సో మెనీ ఇంజనీర్స్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్. ఇప్పుడు హైదరాబాద్కు చుట్టూ ఉన్న 100 కిలోమీటర్ ఎక్కడ పోయినా కూడా భూముల ధరలు అంతే ఉన్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుని తప్పకుండా మేము సక్సెస్ అవసరం ఉంది. ప్రభుత్వ నిర్ణయం చాలా గొప్ప విషయం ఉంది. అన్ని యొక్క కాంట్రాక్టర్స్, బిల్డర్స్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ అండ్ ఆల్ ఇంజనీరింగ్ సంస్థ కూడా ముందు రావాల్సిన అవసరం ఉంది. ఇది 100% పాసిబుల్. ఈరోజు జరిగిన సెషన్లో దీని అన్నిటి మీద మీకు డిస్కషన్ వచ్చిందా? అంటే రాబోయే రోజుల్లో కలెక్టివ్గా అందరూ, అటు బ్యూరోక్రసీ కావచ్చు, ఇటు ప్రభుత్వం నుండి పొలిటీషియన్స్ కావచ్చు, బిల్డర్స్ కావచ్చు, సంస్థలు, మీలాంటి సంస్థలు కావచ్చు, ఇవన్నీ కూడా కలిసికట్టుగా పనిచేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? గౌరవ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాస్ గారు చాలా చక్కగా వచ్చారు. అండ్ ద ఎమినెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మిస్టర్ గౌతమ్ ఆల్సో టోల్డ్, సీనియర్ ఆఫీసర్ టోల్డ్ క్లియర్లీ దేర్ ఈజ్ అ ట్రైనింగ్ సెంటర్ ఫర్ నాక్ లాంటి సంస్థలు ట్రైనింగ్ ఇస్తున్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి నాక్ లాంటి సంస్థ, నాక్ అండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్, అవర్ స్కిల్ యూనివర్సిటీ అండ్ సో మెనీ ఇన్స్టిట్యూట్స్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్ టు అచీవ్ దిస్ థింగ్. గతంలో కూడా ప్రొఫెసర్ రాఘవాచారి గారు చెప్పారు హైదరాబాద్ మీద డెన్సిటీ పడకుండా చుట్టూ ఉన్న టౌన్స్ అని డెవలప్ కావాలని చెప్పి. అందులో భాగంగానే ఇట్లా చేసినట్టు మేము భావిస్తున్నాం. నార్త్ నుంచి వచ్చిన పీపుల్ కూడా, నార్త్ ఎమినెంట్ ఇంజనీర్స్ కేమ్ ఫ్రమ్ ఐఐటి పవాయ్ అండ్ పూణే, వాళ్ళు చెప్తారు ఏ క్యా హమారే తెలంగాణ గవర్నమెంట్ जंगल में मंगल बना दिया, like that they are commenting. So it's 100% possible. It's a good for
రైజింగ్ తెలంగాణ. షార్ట్లీ వీఆర్ గోయింగ్ టు గుడ్ రిజల్ట్స్. థ్యాంక్ యూ. మొత్తం మీద అఫోర్డబుల్ హౌసింగ్ అనేది అందని ద్రాక్ష కాదు అనేది మాత్రం ఈరోజు సెషన్స్లో పాల్గొన్న వాళ్ళందరూ మాట్లాడుకున్నారని మనకు తెలుస్తుంది. దీనివల్ల రాబోయే రోజుల్లో అఫోర్డబుల్ హౌసింగ్ విషయంలో మాత్రం తెలంగాణ గవర్నమెంట్ అటు బిల్డర్స్ నుండి కావచ్చు, లేకపోతే ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, వీళ్ళందరూ కలిసికట్టుగా ఒక తాటి మీదకి వచ్చి అఫోర్డబుల్ హౌసింగ్ అంటే ఒక మధ్యతరగతి వ్యక్తికి ఎలాంటి ఇబ్బంది లేకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకునే పరిస్థితి ఈ భారత్ సిటీలో, ఫ్యూచర్ సిటీలో అవకాశం ఉంటుంది అని కూడా అందరూ చెప్తున్న పరిస్థితి చూడొచ్చు. ఓవర్ టు స్టూడియో.